మా ఊరు ఎమ్మెల్యే గారు, అప్పుడు ఎమ్మెల్యే గారు, వైసీపీ ఎమ్మెల్యే గారు వస్తున్నప్పుడు ముందు 2, 3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇదిగా అదిగా అన్నారు, అవ్వట్లేదు. అవనప్పుడు నేను వినూత్నమైన ఒక కార్యక్రమం తీసుకొచ్చి రోడ్ల మీదే పెద్ద ఒక వరునారు తీసుకొచ్చి వరునాట్లు అయ్యి వేసి నిరసన తెలియజేశా. తర్వాత చేపలు అయ్యి పట్టినట్టు ఇంకో నిరసన కార్యక్రమం చేశా. అయినా తెలియట్లేదని డైరెక్ట్ గా ఆయన ఇంటి ముట్టడికి ఒక 500 మందితో పాదయాత్రకి వెళ్తే నన్ను అరెస్ట్ చేసి రోజంతా ఉంచారు. ఉమ్, ఉంచిన తర్వాత ఈ గడపడకి ప్రభుత్వం మీద ప్రోగ్రాం పెట్టినాడు, మా ఊరు రావాలి. మా ఊరు వస్తే ఈడు ఉన్నాడా, ఈడు హింస ఉన్నాడా, ఈడు మళ్ళీ ఇబ్బంది పెడతాడని గబా 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 శంకుస్థాపన చేసేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి ఒక పెద్ద శిలాఫలకం బోర్డు పెట్టారు. ఇదిగో రోడ్డు వేసేస్తాం 3,78,00,000 కానీ అన్న. తర్వాత ఎవరినో కాంట్రాక్టర్ ని బతులాడుకున్నాడంట. ఆ కాంట్రాక్టర్ ఏం డీల్ పెట్టాడంటే, ఏమంటే ప్రభుత్వంలో నిధులు అయితే రావు, మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి అడుగుతున్నారు కాబట్టి నేను చేసి పెడతా. అయితే నాకు ఒక పని నాకు ఒక డీల్ ఏంటంటే, ఫస్ట్ నేను రోడ్ అంతా కూడా తవ్వి ఒక లేయర్ వేసిన తర్వాత ఫస్ట్ లేయర్ డబ్బులు ఇస్తేనే రెండో లేయర్ వేస్తా అని చెప్పాడు. అలాగే అన్నాడు ఎమ్మెల్యే గారు. అలాగే అన్న తర్వాత అతను అన్నట్టుగానే ఫస్ట్ లేయర్ అంతా కూడా తవ్వేసి ఒక లేయర్ వేసాడు. వేసిన తర్వాత నెల అయింది, 2 నెలలైంది, 3 నెలలైంది, 4 నెలలైంది, 5 నెలలైంది, 6 నెలలైంది, రోడ్డు బాగా ఏంటంటే ఆడికి డబ్బులు ఇస్తలేదు, ఆడు రోడ్డు పూర్తి చేయట్లేదు. మేము ఈ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది. మేము దాని తర్వాత క్యాన్సిల్ చేసి కొత్త రోడ్డు పెడితే ఇతను కోర్టుకి వెళ్ళాడు, నాకు డబ్బులు ఇచ్చిన దాకా రోడ్డు వేయడం కుదరదని. అంటే ఇలా చేసే పనులు ప్రజలకి ఎలాంటి శాపాలుగా ఉంటాయి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అండి. యా. ఉమ్, ఇంత అతను నువ్వు కంప్లీట్ గా రోడ్డు వేయంటే వేయండి, నీ బిల్స్ కంప్లీట్ చేస్తామంటే నేను వేయనంటే నాకు నమ్మకం లేదు, నేను వేయను, నాకు ఏమొద్దు, నువ్వు ఇప్పుడు వేసినా నాకు నష్టమే వస్తుంది, నేను అప్పు తీసుకొచ్చాను, నాకు అదే సరిపోతుందని నేను వేయను, ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వండి ముందు అంటాడు. అలా ఇవ్వటం అవ్వదు కదా అంటే కోర్టుకి వెళ్ళి నా డబ్బులు ఇచ్చిన తర్వాత రోడ్డు మొదలు పెట్టిన అంటాడు. అంటే చెప్తున్నాను ఇలాంటి అనేకమైనటువంటి చాలా మీరు మీ సంఘటనలు. జిల్లా పరిస్థితి చెప్పారు, ఇలా ఏపీలో ఎన్ని కేసెస్ ఉన్నాయో. ఉమ్, అదే అదే అంటాను, ఇలా చాలా సంఘటనలు. ఇప్పుడు మీకు ఇటు కనుక వెళ్తానండి, కొంచెం ఫారెస్ట్ ఒక 8 కిలోమీటర్స్ ఫారెస్ట్ మీదుగా ట్రావెల్ అవుతాం. ఉమ్, కొత్తపల్లి నుంచి దోపచర్ల వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అది. ఆ రోడ్డు చూస్తే మేడం చాలా దుర్మార్గం, అసలు మామూలుగా బైక్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అండి. యాక్చువల్ గా అక్కడ కోతులు ఏంటంటే రోడ్డు మీద దగ్గర దగ్గర ఒక 1000-2000 కోతులు మనుషులు ట్రావెల్ అయ్యి ఏదో అప్పికేలలో ఇంకోటి వేస్తారని రోడ్ల మీద చూస్తుంటాయండి. ఆ కోతులకు ఆహారం వేయడానికి కూడా ఎవరు సాహసించేవాడు కాదు, అంత దారుణంగా ఉండేది. ఇవాళ దాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరావు చాలా ప్రెస్టేజ్ గా తీసుకుని యుద్ధ ప్రాతిపదికన 21 days లోనే ఏమో కంప్లీట్ చేశాడండి. ఆ రోడ్డు మొత్తం అంతా కూడా గోతులు కూర్చి మరీ బాగోని దగ్గర అంతా కూడా లేయర్ అంతా కూడా తవ్వి వేసేసి. అలాగే మా ఎమ్మెల్యే గారు ఉన్నాను 3 బ్రిడ్జిలకి, చంద్రపూడి ఎమ్మెల్యే మరి 3 బ్రిడ్జిలకి నిధులు తీసుకొచ్చి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న బ్రిడ్జిలు కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం. దాంతో పాటు 25 కోట్లతోటి ఎన్ఆర్జీఎస్ రోడ్లన్నీ కూడా చేస్తే మన కలెక్టర్ గారు వెట్రి సెల్వి గారు వచ్చి దాదాపు 70 లక్షలు బడ్జెట్ చేసిన రోడ్ ని కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఎక్కడ చూసినానండి, మేము ఈ రోజున ప్రజలు ఏదైతే మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని ఒక్క పర్సెంట్ కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా 100% వాళ్ళ యొక్క నమ్మకాన్ని మేము ఫుల్ఫిల్ చేసే విధంగా వెళ్తాం. గడిచినటువంటి ఒకసారి 2014-19లో చూసుకుంటే 24,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేయడంతో పాటు ఆ ఏషియన్ రోడ్డుకి ఎల్ఈడి లైట్లు వెలిగించి ఆ కిందంతా చక్కని రోడ్డు, పైన అంతా కూడా ఎల్ఈడి కాంతులతో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పదంలో పరుగులెత్తాయి. అలాంటి గ్రామాల దగ్గర నుంచి చూస్తే ఎక్కడ ఒక రోడ్డు వేసింది లేదు, ఎక్కడ ఒక పని చేసింది లేదు, ఏమి చేసింది లేదు, అన్ని కూడా అప్పులు జనాలకు తిప్పలు అన్నట్టు. ఈ తిప్పలతోటి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజున దాదాపు మరి 860 కోట్లతోటి మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే పరవాడలో November 2వ తారీఖున ఒక శంకుస్థాపన చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి మరి ఏదైతే గుంతలు లేని ఈ యొక్క రాష్ట్రంగా ఈ రాష్ట్ర రోడ్డుని తీర్చిదిద్దుతానన్నారో దాంతో ఈ యొక్క కేంద్ర సహాయాన్ని కూడా వినియోగించుకుంటే ఎన్ఆర్జీఎస్ రోడ్లన్నీ కూడా ఈ కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం ఉందో మరి ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి మేడం. ప్రజలందరూ కూడా ఎంత ఆనందంతో ఉన్నారంటే, ఎందుకంటే గతంలో మీరు చూస్తుంటే మీ పేపర్లోను మీ టీవీలోను చాలా సార్లు చూశారు, ఆర్టీసీ బస్సులు వెళ్తా వెనక చక్రాలు 2 ఊడిపోయి వెనక చక్రాల దారిని పోతా ఉంటే బస్సు దారిని బస్సు వెళ్ళిపోయి మధ్యలో ఆగిపోయి మరలా వేరే బస్సు వచ్చి ఆ ప్యాసింజర్లు ఎక్కించుకుని వెళ్ళి, అంటే ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా ఉండేవి. ఈ రోజు నావేవీ లేవు కదా. డెవలప్మెంట్ కి సూచిక ఏంటంటే ఏదైతే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉంటుందో, స్పీడ్ యాక్సెస్ ఉంటుందో ఆ రాష్ట్రం కానీ ఆ యొక్క దేశం కానీ అభివృద్ధి చెందింది. దానికి సంబంధించే మరి అమెరికన్ ప్రెసిడెంట్ మరి అమెరికాని మొత్తాన్ని కలుపుతూ ఏదైతే ఒక ఆలోచన చేసి రోడ్లు వేశారు.
వాజ్పేయి గారు కూడా స్వర్ణ చతుర్భుజి అని చెప్పేసి ఏదైతే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి దేశానికి 4 వైపుల నుంచి కూడా కనెక్టివిటీని తీసుకొచ్చారు, అదే రకంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాజ్పేయి గారికి ఒక విజన్ ఏదైతే రోడ్ల విషయంలో అందించారో ఆ విజన్ కంటిన్యూ చేస్తాం. ఈ రోజున వారికి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో వేడి నీళ్ళు చన్నీళ్ళు తోడు అన్నట్టుగా ఇద్దరు కూడా కలిసి మంచి రేస్ గుర్రాల కింద పరిగెడుతూ ఈ రోజున ఎక్కడన్నా ఒక డిప్యూటీ సీఎం లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి పెనమలూరు కాన్స్టిట్యున్సీలో రోడ్లు ఏమని డబ్బులు ఇవ్వడమే కాకుండా ఎలా వేస్తున్నారు అనేది క్వాలిటీ చెక్ చేయడానికి క్షేత్రస్థాయిలో వచ్చేటువంటి ఎక్కువ అంటే మీకు చూడండి నాయకత్వం ఎంత దగ్గరగా ఉంటుంది, ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అన్నది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అని, దాన్ని చూసా తప్పకుండా ఈ రోజున జరుగుతున్నటువంటి నేపథ్యం మరి నిజంగా కూడా చాలా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను శ్యామ్ గారు, ఇది ఆన్సర్ చేయండి. ఇప్పుడు రోడ్డు మీద తిరగడం అనేది పౌరుల హక్కు, వాళ్ళు దానికి ట్యాక్స్ కడతారు, రోడ్ ట్యాక్స్. సామాన్యంగా ఇందాక కూడా మీరు అన్నారు అప్పులు తెచ్చేసి డైవర్ట్ చేసేసిందండి గత ప్రభుత్వాన్ని. అసలు పౌరులు కట్టే డబ్బుని వాళ్ళు రోడ్ల ద్వారా ట్యాక్సుల ద్వారా వసూలు చేసినవి ఈ రోడ్ డెవలప్మెంట్లకో మరమ్మతులకో కాకుండా వేరే డైరెక్షన్లో వెళ్తున్నాయి. అలా కాకుండా ఇప్పుడు మీ ప్రభుత్వం ఈ అంశంపై ఏమన్నా దృష్టి పెట్టి రోడ్ల మేంచి కలెక్ట్ చేసిన ట్యాక్స్ రోడ్ల కోసమే వినియోగించేందుకు ఏదైనా ఒక కార్పొరేషనో లేదా ఏదైనా ఒక ఆర్గనైజేషనో లేదంటే ఏదైనా చేసే ఆలోచన ఉందా? దీనిపై ఏమన్నా ఆలోచిస్తారా? రోడ్లకి రోడ్లదే డెఫినెట్ గా మ్యామ్, డెఫినెట్ గా నిజంగా ఇప్పుడు రోడ్డు కేవలం బాగోక మీకు ఒక చాలా ఉదాహరణ మా ఊర్లో జరిగిందండి. ఒక ఫాదరు గోపాలపురం దగ్గర ఉన్నటువంటి హాస్టల్లో పిల్లోని తీసుకొచ్చిన తర్వాత మరలా తిరిగి తీసుకెళ్తానికి అని చెప్పానని బండి మీద తీసుకెళ్తున్నాడు. ఆ రోజు ఉన్నటువంటి దారుణమైన పరిస్థితుల్లో రోడ్డు బాగోక ఆ స్లిప్ అయిపోయి ఎదరు లారీ వస్తుందని గొయ్యి వస్తుందని చెప్పని అది బైక్ డ్రైవ్ చేసి స్కిడ్ అయి పడిపోతే తండ్రి బతుకున్నాడు, పిల్లోడు లారీ పిల్లోడు చనిపోయాడండి, 8వ తరగతి పిల్లోడు. ఆ పిల్లోడు జీవితం దేని వల్ల పోయింది అంటారు? ఎందుకు ప్రాణం పోయింది? డెఫినెట్ గా రోడ్డు బాగోకే. దాని బాధ్యత ఎవరిదండి? 100% ఏదైతే మనం నమ్మకం పెట్టి ప్రభుత్వాన్ని అందుకే నేను అన్నాను రోడ్ల కోసం కలెక్ట్ చేసేది ఏదన్నా రోడ్ల కోసమే వినియోగించే ఒక సపరేట్ వ్యవస్థను ఏమన్నా తీసుకొచ్చి